పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారండి. ఈ పార్టీ మంచి పని. మీరు ఇంతకు ముందు ఏ పార్టీలో ఉండేవారు? వైఎస్ఆర్ పార్టీలో. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేశారండి. మిమ్మల్ని పిలిపించారు, పార్టీలకు అతీతంగా పిలిపించారు. పిలిపించి మాకు ఈ భరోసా ఇచ్చినందుకు ఆయనకి మంచి. ఇప్పుడు గతంలో మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూశారు కదా, ఏ ఎమ్మెల్యే గారన్నా ఎలా చేయడం చూసారా? చేయలేదండి. ఈ ఎమ్మెల్యే మంచిగా పరిపాలన బాగుందండి. మళ్ళీ మళ్ళీ ఆయన పిఠాపురంలో పోటీ చేయడం వల్ల, గెలవడం వల్ల మనకు మంచి జరిగిందండి. అందరికీ కూడా తల్లి తండ్రి లేని వాళ్ళందరికీ కూడా 42 మందికి ప్రతి ఒక్కరికి 5,000 చొప్పున ఇస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వరకు వచ్చి మన దేశంలోనే కాదు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ కూడా ఈ సాహసం చేయలేదు. ఆయన ఇచ్చారంటే మనం గెలిపించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు నా నియోజకవర్గం అని చెప్పి ఆయన స్వయంగా పంపించారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి నెల 5,000 రూపాయలు నీకు ఇస్తున్నారు కదా, అలాగే మరి ఈ నెల కూడా నీకు ఇమ్మని చెప్పి జన సైనికులు వాళ్ళ టీము అందరూ కలిసి మరి మీ ఇంటికి వచ్చి ఈ చెక్కి నీకు ఇమ్మని చెప్పి పంపించారు. అదేవిధంగా మరి ఈ చెక్కిని నీకు అందజేస్తున్నాం. మీ అమ్మమ్మ గారా తీసుకోండి అమ్మ. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధి అంటే కష్టార్జితం, ఆయన ఉద్యోగం చేసి నెలకి మన ఎంతైతే సంపాదిస్తాము, మన పిల్లలు కూడా 2 లక్షలు 3 లక్షలు అదేవిధంగా ఆయన ఉద్యోగం చేసి 2,10,000 రూపాయలు నెలకి ఆయన సంపాదన 42 మంది పిల్లలకి 5,000 చొప్పున పంచి మరి వాళ్ళ భవిష్యత్తుకి తోడ్పాటుగా ఉండేలా విధంగా మరి ఆయన జీతాన్ని ఈ రకంగా సద్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. అదేవిధంగా నా ఉద్దేశపూర్వకం కాదండి, మా బాబుకి తల్లి లేదు తండ్రి లేదండి. నాకు అది బాధ ఉండిపోయిందండి. అక్కడ కూడా బాధపడ్డారు. అంతే ఏడకమ్మా బాగా చదివించమ్మా బాబుని అన్నారు. అలాగే చదివించున్నానండి. మరి ఇది మేము అతనికి రుణపడే ఉన్నామండి. ఇప్పటికైతే మరి మేము ఎప్పుడు మర్చిపోమండి. ఇంకా మరి మా బిడ్డల గురించి మరి గారు పంపించారు మీకు చెక్కులు ఇవ్వమని. ఆయనకి నెల జీతం 2,10,000 వస్తుంది. వస్తుంటే నాకు ఆ జీతం కన్నా మీ భవిష్యత్తు ముఖ్యమైన ఉద్దేశంతో మీ అందరికీ కూడా బట్ట ఇవన్నీ కూడా నార్మల్గా అందరికీ అందే విధంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా అర్జించకుండా ఉండే స్థితి ప్రతి ఒక్కరు కూడా నాకు కాన్స్టిట్యున్సీలో అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ అయింది కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఎవరు కూడా అనాథ పిల్లలు ఎవరు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన మీకు 5,000 చెక్కు పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇంతకు ముందు డబ్బులు ఇచ్చేవారు, కానీ అవన్నీ కూడా అందుతున్నాయా లేదా ప్రతిదీ కూడా వెళ్ళి ఒకసారి గడపకి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. అలానే స్వయంగా నేను చెక్ పంపించానని చెప్పండి. వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నాకు తెలియపరచండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పంపించారండి. అలానే మిగతా మీ ఊరు నాయకులతో సమక్షంలో ఇమ్మని చెప్పారు. ఈరోజు మేము మల్లం గ్రామంకి వచ్చామండి. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఈ శాలరీ చెక్స్ పిల్లలకి పంచిపెట్టాలి అని జనసేన కార్యకర్తలుగా అలాగే వీర మహిళలుగా మాకు ఇందులో పాలు పంచుకోవడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాం. ఈరోజు చెప్పాలంటే పిఠాపురం మొత్తం కూడా ఈ యొక్క పర్టికులర్ ఏరియాస్ అన్నీ కూడా రాక్షస రాజ్యం నుంచి రామరాజ్యం అయింది. అక్కడ మోడీ గారు రాముడిని అయోధ్యలో స్థాపిస్తే ఇక్కడ దేవుడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో స్థాపించినట్టే అండి. ఆయన యొక్క ఈ అడుగుజాడల్లో ఇంతమంది పిల్లలకి ఈ యొక్క సహాయం అందిస్తున్నారంటే మేము దీనికి అందరూ కూడా అన్ని ఫ్యామిలీస్ పొద్దున్నుంచి మేము ఇస్తుంటే ఈ యొక్క క్రియలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, వీర మహిళలు అవ్వచ్చు, మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వం దృష్టిలో ఆయన ఒక ముఖ్యమంత్రి, కార్యకర్తల దృష్టిలో ఆయన ఒక నాయకుడు, కానీ మీ అందరి దృష్టికి ఆయన మాత్రం ఒక సేవకుడే. ఆయన 24 గంటలు మీ అందరి సేవలో ఉండాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అందుకనే ఆయన కష్టార్జితం ఏదైతే ఆయన జీతం వస్తుందో ప్రతి నెల మీకు అందుబాటులో, ఆయన పవర్ స్టార్ కదా, మిమ్మల్ని అందరినీ కూడా ఒక పవర్ స్టార్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఆయన శాలరీ నుంచి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా దీన్ని మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా అన్నీ తినాలి, మంచిగా
మీ లైఫ్ని చక్కగా కొనసాగించాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకి ఒక సేవకుడు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తమ జీతాన్ని అవసరమైన వాళ్ళకి కొంతమందిని గుర్తించి 42 మందిని తన జీతాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఇస్తున్నారు. అందులో మీరు ఒక భాగస్వామి. ఆయన ప్రత్యేకంగా కార్యకర్తలందరినీ అలాగే వీర మహిళలను అందరినీ కూడా వెళ్ళి మీకు ఇది ఇవ్వమని చెప్పారు. మీరు ఎప్పుడు ఒక్కళ్ళే కాదు, మీతో ఆయన ఎప్పుడు ఉంటారని మరీ చెప్పమన్నారు. అందుకని అది మీకు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఎప్పుడు కూడా మీతో ఉన్నట్టే. అందువల్ల అది మీకు ఈరోజు ఆయన తరఫు నుంచి చెక్ మేము ఇస్తున్నాము. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల మీకు 5,000 పంపిస్తారు. ఆల్రెడీ గతంలో అందుతున్నాయి మీకు. ఇది ఈ నెలకు సంబంధించిన 5,000 ఆయన సంతకం పెట్టి చెక్ నీకు పంపించారు. ఇది ఏంటంటే ఆయనకి నెల ఎమ్మెల్యేగా వచ్చేటటువంటి జీతం ఉంటుంది 2,10,000. అందులో 42 మంది పిల్లల్ని ఇలా అనాథలని అనొద్దన్నారు మమ్మల్ని. వీళ్ళు దేవుని పెట్టలుగా భావించమని చెప్పేసి ఆయన 42 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 2,10,000 ఆయన జీతాన్ని ప్రతి నెల మీకు పంపిస్తూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్ళు కూడా ఈ జీతం మీకు అందుతూనే ఉంటుంది. కాబట్టి మేము అందరూ వచ్చి మాకు ఎవరైతే మిమ్మల్ని పేదలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మమ్మల్ని వెళ్ళి ఈ చెక్కు వాళ్ళకి అందజేయమని చెప్పేసి చెప్తే మేము అందరూ వచ్చి రావడం జరిగింది. నేను ఎవరో తెలిసా మీకు? ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఈయన ఇప్పుడు వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా ఇవ్వలేదు. ఇలా పేదలను గుర్తించిన దాఖలాలు లేవు. మనకి ఈయన ఎమ్మెల్యేగా అవడం వల్ల నిజంగా మన అదృష్టమే. ఎందుకంటే ఈ అవకాశం ఆయన జీతం పూర్తిగా పిఠాపురం నియోజకవర్గానికే కేటాయించాడు ఈయన. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ 5,000 కుర్రోడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీరు ఏ విధంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒకసారి ఆయన చెప్తే ఆయన వింటారు. ఆయన డైరెక్ట్గా మీ మాటలు వింటారు. జన సైనికులకి, వీర మహిళలకి నాయకులు, అలాగే ప్రజలకి, పిల్లలకి సేవకులు. ఆయన చాలా కష్టార్జితంతో సంపాదించిన ఈ జీతాన్ని 42 మంది పిల్లల్ని వీళ్ళని పవర్ స్టార్స్ అనొచ్చు. ఆయన మనకొక పవర్ స్టార్ దేవుడిని ఇచ్చారు. ఆయన పవర్ స్టార్ని సృష్టిస్తున్నారు. అలా ఈ యొక్క ఆయన యొక్క జీతాన్ని మీకు ప్రత్యేకంగా మీ పిల్లలకి చదువుకి, భోజనానికి ఎటువంటి కొరత లేకుండా చాలా మంచి స్థాయిలో అందరితో సమానంగా తను ఉండాలని తన్ని దీవించి పంపించారు. బంగారు తల్లి దగ్గర తీసుకెళ్ళింది. మనకి ఏ ఎమ్మెల్యే గారన్నా ఇలాగ ఆయన జీతంలోంచి ₹1 అన్న ఇచ్చారా ఇప్పటి వరకు? ఏ ఎమ్మెల్యే గారన్నా? మన ఎమ్మెల్యే గారు ఇచ్చారా? అందుకే ఎప్పుడు కూడా ఈ మాట పైగా ఉండాలి. నాకిది ఫోటో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంపించారు. వాళ్ళకి వెళ్ళి స్వయంగా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఆయన సంతకం పెట్టి ఇచ్చారు. 5,000 రూపాయలు మళ్ళీ ఆయన జీతం నుంచి 2,10,000 వస్తుంటే నా జీతం కన్నా అనాథ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ పంపించి దగ్గరుండి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఎవరన్నా పంచిపెట్టారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు పంపించారు. మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని చెప్పారు. ఈ అమ్మాయికి పెన్షన్ రాలేదండి. పెన్షన్ కావాలా? సరే మాట్లాడదాం. ఏం పేరు? మొత్తం నియోజకవర్గం, రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలి. మన దేశంలో మొత్తం మీద 4,131 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో. ఏ ఎమ్మెల్యేకి కూడా రాని ఆలోచన మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి వచ్చింది. ఆయన జీతం నుంచి ప్రతి ఒక్కరికి కూడా 5,000 పంపించారు. ఆనందంగా ఉంది. మొన్న నుంచి ఫీజు కట్టాలనేసి ఎదురు చూస్తున్నాము. సమయానికి దేవుళ్ళగా అతను మాకు ఇవ్వడం వల్ల, ఇలాగ ఇవ్వడం వల్ల కొద్దిగా మాకు రిలీఫ్గా ఉంటుంది. 2,000 3,000 పడితే మేము చూసుకుంటున్నాం. ఇద్దరికి కలిపి 10,000 వస్తున్నాయండి. చూసుకుంటున్నాను, బాగానే ఉందండి. అతను మళ్ళీ మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికిప్పుడు అతనే ఉండాలని ఆశిస్తున్నామండి.
అమ్మా ఈరోజు ఇక్కడికి మేము అందరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ఆయనకు వచ్చేటటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చేటటువంటి జీతం 2,10,000ని ఇలా అనాథ పిల్లలు అంటే దేవుని పిల్లలైనటువంటి మీకు మనవళ్ళటి వాళ్ళందరికీ ఒక 42 మందికి ఆయన ప్రతి నెల 5,000 చొప్పున పంపిస్తున్నారమ్మా. ఎందుకంటే ఆ 42 పిల్లలు ఆయన కుటుంబంలో భావించి వాళ్ళకి అస్సలు ఎటువంటి అంటే తల్లిదండ్రులు తీసుకురాలేరు, కానీ వాళ్ళకి అండదండగా ఆయన నేను ఉన్నాను భరోసాగా అని తెలియజెప్పడం కోసం వాళ్ళని సొంత పిల్లలుగా చూసుకోవాలని ఆయన ఉద్దేశంతో మన పిఠాపురం నియోజకవర్గానికి ఈ భాగ్యం కలిగిందమ్మ. ఆయన మన ఎమ్మెల్యే గారు అవ్వడం వల్ల మనకి ఈ అదృష్టం. నిజంగా ఆయనకి ఆయన మనం కోరుకున్నందుకు తగ్గట్టుగా మన అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఆయన అండదండగా నిలబడతారండి. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా ఆయన జీతాలు ఖర్చు పెట్టి ఇలా ప్రజలకు చేసేటటువంటి విధానం లేదు.